అదేంటమ్మా ఈ గడప తొక్కడానికి నిన్నే ఒట్టేసెళ్ళావు మళ్ళీ తెల్లారేసరికి వచ్చేసావు. నేనే సరదాకి రాలేదు. మా అమ్మకి జ్వరం, ఆయన గారికి వంట ఎవరు చేసి పెడతారు, అందుకే తగలటం. పోన్లే అమ్మా, ఏదో కొంక దొరికింది. వంక లేదు డొంక లేదు. నిన్ను ఎన్నుకపోయి ఇవాళ ఉంటుందా ఏంటి? ఆ మాటకొస్తే మొన్నెప్పుడో నీకు దెబ్బ తగిలింది, ఇప్పుడు మారిపోలేదు. ఇది అంతే. వంటలు మేమే చేయాలి, మీలాంటి వాళ్ళతో మాటలు మేమే పడాలి. గుడ్ల గోపు పొరా సచ్చినోడా పని చూసుకో. నువ్వేంట్రా ఇక్కడున్నావు? బావ బర్తడే కదా ఇసేపుదామని. అంతేనా? 10 లాగేద్దామనా? అయ్యాం సరిపోతాయి. ఇంతకి ఇదేంటే? పాయసం. పాయసమా? మరి పొద్దున్న అమ్మ నాకు పెట్టలేదంటే? గట్టిగా అరుకురా. ఇది అమ్మ చేసిన పాయసం కాదు, అత్తే చేసింది. బావకి తినిపించమని పంపించింది. ఈ ముక్కలాగే లోనకెళ్ళి చెప్పామనుకో లాగి రెండు పీకుతాడు. అంత దూరం ఆలోచించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఓ పని చెయ్యి, అత్తయ్య చేసిన పాయసం అమృతంలా ఉంటది, అది నువ్వే చేసానని చెప్పి బావతో తినిపించావనుకో, అది తిన్న బావ అమృతంలా ఉందంటాడు. వంట బాగా వచ్చి కదా అని అన్నీ అంటపడి పెళ్లి చేసుకుంటాడు. ఈ మాట నీకు స్పీట్. అత్తయ్య చేసిన పాయసం బావ తిన్నాడు కదా అని ఆవిడ మనసుకు స్పీట్. ఫైనల్ గా మీ పెళ్ళిలో అందరికీ స్పీట్, ఎందుకంటే భోజనాలు స్పీట్ వేస్తాం కదా. నీ బుర్ర భలే పనిచేస్తుందిరా. ఈ మధ్య నా బుర్ర పాయసంలా పనిచేస్తుంది. అయ్యా, పాయసం కాదు పాదరసం. ఏదో రసంలా. ముందు లోపలికి వెళ్ళి నువ్వు స్వీట్ పార్ట్ తీసురా, తర్వాత నేను బావతో ముహూర్తాలు పెట్టించుకుంటా. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తినిపించేస్తా. పెద్ద బాబు బామ్మర్ది, ఇది ఇంకా పెద్ద. ఏంటంటే చాలా అనైజీగా ఫీల్ అయిపోతున్నారా? పెద్ద బాబుని ఎదిరించి పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను. పైగా రౌడీలను కూడా పురమాయించినట్టు వార్తలు వచ్చినాయి. వాళ్ళు ఎలా చేస్తారో మనకి ఎందుకండి, పెద్ద బాబు గారు ఎలా చేస్తారో చూడాలి మనం. పైగా అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ కూడా మన ఊరు కాదండి, అందరూ పొరుగు వాళ్ళే. మనిషికి 500 తీసుకొచ్చారు. మనిషికి 500 ఇచ్చారా? లోకల్ మనకి ఎవరంట? మీరు గట్టిగా అడిగితే ఎందుకు మనం కూడా తెచ్చుకుందాం అంతే. ఏంట్రా అప్పుడే పేమెంట్లు సెటిల్ చేసేకండి. మా ఇద్దరు కూడా 20 ఇచ్చి అప్పుడు క్లోజ్ చేయండి. 1000 రూపాయల పొరుగు రోజులకి 500 ఇస్తారు కదా, లోకల్ 1000 కూడా ఇవ్వలేరేటి? నువ్వు లోకలే కాదరా, మాకు రిలేటివ్ కూడా. ఏదైనా ప్రెజెంటేషన్ తీసుకొచ్చి ఇవ్వాల్సింది పోయి పేమెంట్ అడుగుతున్నావే. అవతల పెద్ద బాబు గారితో ఏమన్నాడు బాబు? డేంజర్ ఎలవెన్స్. ఓహో, నీ బతుకే ఒక గ్యారంటీ లేదు, నీకు పేమెంట్ కూడా. ఇదిగో ఈ మ్యాటర్ డైరెక్ట్ గా బిఎస్ఎన్ఎల్ ద్వారా పెద్దబాబుకి వెళ్ళింది అనుకో, నీ కుడి చేయింపు కూడా చొక్కా ఎలాడుతుంది. నువ్వేంట్రా అంత సాకులో ఉన్నావు? నా సెల్ అండి. మీ సెల్ అయితే నా సెల్ అయితే మీ సెల్లే కదా, అన్యాయంగా పగిలిపోయింది. నీ సెల్ నేను కొట్టేసానని తెలుసుకుని ఇంకో సెల్ కొనుక్కుని మెయింటైన్ చేస్తా కూడా నన్ను ఎదవని చేస్తావా? చెప్తాను రా, అర్థమైన వాళ్ళు చేత కొట్టిస్తావా? చెప్తాను. బిఎస్ఎన్ఎల్ పోతే పోయింది రారా, లోపల బోల్డెన్ టాటాల బిర్లాలో ఉన్నాయని కలెక్ట్ చేద్దాం. మనకి చేతి వాటం ఎక్కువ, ఇంట్లో కూడా అనుమానం వచ్చినట్టుంది. టూత్ పేస్ట్ కూడా దాచేస్తున్నారు. అన్నయ్య కాఫీ. నువ్వు పట్టుకొచ్చావేంటమ్మా? ఇంట్లో ఎవరు లేరా? అందరూ పనిలో ఉన్నారన్నయ్య. అత్తయ్యాళ్ళకి కాఫీ తాగి అలవాటు ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే అర్థమైన వాళ్ళందరినీ అడుకోవాల్సి వచ్చింది మనం. చిన్నయ్య కాఫీ. ఏంటమ్మా కాలేజ్ టైం అవ్వలేదా? ఈరోజు సండే కదా. ఏమ్మా గీత, ఆదివారం సెలవిస్తారని తెలుసు కానీ మధ్యన సండే కూడా ఇస్తున్నారా? సండే అంటేనే ఆదివారం. ఓహో, ఈ మధ్యన మన ఊర్లో అలా పిలుస్తున్నారా? ఆ చేతికి దెబ్బేటి? మా ఇంటి ముందు మెట్లు ఉన్నాయి, కనపడుతున్నాయా? కనపడుతున్నాయి. రాత్రి మాకే కనపడలేదు. తమరంకా మందు మాలేదైతే కొన్ని బంధాలు తెంపేసుకుందాం అంత ఈజీగా తెగవ బతిపోయిందాం. నమస్కారం సార్, థ్యాంక్స్ అండి. ఈ పోరం పోగొడితే నీకు మాట్లాడటమ్మా? నాన్న, ఇతను బాపినీడు, చిన్నప్పుడు నా క్లాస్మేట్. ఎంపీ సీట్ కి ట్రై చేస్తున్నాడంట. వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు? వీడు మార్గి ఎంపీ సీట్ ఒకటే. అమ్మాయి, వీడి క్యారెక్టర్ ఎవడో తెలుసా నీకు? మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరీం బీడీలు తాగేవాడు. ఇంత ఉన్నాయి గుమ్మడికాయలు, అది కింగ్ సైజ్ సిగరెట్లు వస్తాయా? నోరు మీద త్రాస్తుడా, వేధవన్నారు వేధవ. నా కూతురుతో నీకు మాట్లాడరా? ఏం పట్టించుకోక. అప్పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చానులే. బాగా హట్ అయినట్టున్నాడు. నువ్వు అయ్యా, ఈ రోజు తమది మహర్జాతకం సుమండి. మామూలు వ్యక్తులతో కాదు, ప్రభుత్వాధికారులతో పరిచయం. అడిగో నీలో పాత్రుడు ఎవరు? ఎరా, మనం ఎంపీసీ ట్రై చేస్తున్నాం, మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా ఏదావా అని? అబ్బాయి ఇప్పటి నుంచి బంధుపత్తులు ఎందుకులేండి, నెగినా కొద్దిగా అన్నది కూడా మన ఇంటికాడ తింది కానీ. నా తిత్తి తీస్తారా నువ్వు? ప్రతి పోరంబోకు ఎదవకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు, రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పదండి. బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువ ఉందిరా. ఎందుకు కొట్టారంటావు? ఇమే నన్ను కొడతాను ఎవరో పొరుగు గురించి కార్లు వేసుకొచ్చేస్తున్నారు. నా గురించి అడిగితే నేను చచ్చిపోయినా చెప్తాను. ఎవరా? ఎందుకు కొడుతున్నారు? తెల్దే, ముందు అడుగుతా ఉంటే చెప్పడానికి అసలు టైం ఇవ్వట్లేదే, కొట్టే గడుగుతా ఉంటే అసలు ఒప్పుకుంటలేదే. నన్ను కాపాడవే, వచ్చేస్తారు బాబాయ్. దొంగ సచ్చినోడా. గంగాధరం గారు ఇల్లు ఎక్కడండి? దేనికి? గంగాధరం గారి అమ్మాయికి మా ఎంపీ గారి అబ్బాయితో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చామండి.
అడిగేది మిమ్మల్నేనండి, కాస్త అడ్రస్ చెప్తారా? ఆ, అది అది ఇల్లు ఇదేనండి. ఒక నిమిషం, మా అన్నయ్యని పిలుస్తాను. ఇదే సార్ ఇల్లు. రేయ్ ఇల్లు ఇదే అన్నట్టు దిగరండి రా. సెట్ చేయడం కష్టం కానీ చీర కొడతాను సేపే చూడు ఎలా రెచ్చిపోతాను. మ్మ్. ఆగండి. ఆ, సంబంధం మారటానికి వచ్చారా? అవును. ఇప్పుడు అవుతున్నా రావటం. ఈ వచ్చేదేదో నేను వచ్చుంటే ఇంత ఘోరం జరిగింది కాదు కదా, మా ఇంటి పరువు పోయింది కాదు కదా. ఇదేనా నా బావా? బావా, నా చెల్లెలు లేచిపోయింది బావా, లేచిపోయింది. రేయ్ ఆ, సంబంధం మాట్లాడడానికి వస్తే సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నావు. ఎవడరా నువ్వు? పెళ్లి కూతురు అన్నయ్యనే. ఆహా, అయితే పెళ్లి కొడుకు వాడు కాదు, వీడు. వాడు నా పియ్యే. పెళ్లి కొడుకు అవడం సార్ మేము ఫిక్స్ అయిన మ్యాటర్ ఒకటే. బావా, నా చెల్లెలు నిన్న పనోడితో లేచిపోయింది బావా, లేచిపోయింది బావా, లేచిపోయింది. రేయ్, నీ చెల్లెలు ఎవరితో లేచిపోయినా ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తాను. వెతికిస్తారా? ఇప్పుడు అర్థమైంది బావా, నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని ఏ రేంజ్ లో ఫిక్స్ అయిపోయావో. ఆ? ఆ, ఒక్క నిమిషమే. ఆ. హలో ఆలా, సత్యబాబు, నేను కుటుంబరావుని క్షవరం చేయాలి, గమనొచ్చాయి. ఏంటి నిన్న అన్నవరం గుళ్ళో నా చెల్లెలి పెళ్లి రాత్రి 7:30 అయిపోయిందా? అర్ధరాత్రి 12 గంటలకు శోభనం కూడా జరిగిపోయిందా? ఫోన్ పెట్టా. మామగారు, ఈ రోజుతో నా చెల్లెలు చచ్చిపోయింది. అది ఇంటికి రావడానికి వీల్లేదు, మీరు దాన్ని నెట్టడానికి వీల్లేదు. బావా, నీకు బామతినయ్యే అదృష్టం ఆ పాపించింది నాకు దక్కించలేదు బావా, దక్కించలేదు బావా. అయినా పర్లేదు మామగారు, నా చెల్లెల్ని మీ కొడుక్కిచ్చి పెళ్లి చేసి మీ ఇంటి కోడలుగా తీసుకెళ్దామని వచ్చారు. మీ కూతురుంటే చెప్పండి, మీ ఇంటికి నేను వెళ్ళండి అవుతా. అయిపోయి ఒక్క దెబ్బకి శాలరీలు మారిపోయినా ఏంటి? ఎవరు వాళ్ళు? మీ చెల్లెలు గీతకి పెళ్లి సంబంధం మాట్లాడానికి వచ్చిన వాళ్ళు బావా. ఎవరు చెప్పారో ఏం చెప్పారో, మీ చెల్లెలు పనోడు మనోడితో లేచిపోయిందని తెలిసి వచ్చిన సంబంధం తిరిగి వెళ్ళిపోతుంటే మా అన్నయ్య కాళ్ళ వెళ్ళ పడి వాళ్ళని బతిమాలు. అర్థమైంది చెల్లెమ్మ, నాకు బాగా అర్థమైంది. బావా, నువ్వేం కంగారు పడకు. నీ చెల్లెలికి వచ్చిన సంబంధం నా భుజాల మీద వేసుకుని మరి వెనక్కి తీసుకొస్తాను. పెళ్ళి భోజనాలు గ్యాంగ్ గా పెడతాం. వాళ్ళెవరు? ఈ ఊర్లో పెద్ద భూస్వాములండి. వాళ్ళకు చెల్లి ఉందిలేండి. ఎవరి సంబంధం చుట్టానికి వచ్చినా మా చెల్లి గురించి చెప్పామని అడుగుతూ ఉంటారు. ఇంత ఆస్తుండే అమ్మాయికి ఇంతవరకు ఎందుకు పెళ్లి కాలేదు? డబ్బు సంచులు ఉన్నాయండి, కానీ గర్భ సంచే లేదండి. మీరు రాయేస్తారేటి? చూసావా బాబా, మీ చెల్లెలి పెళ్లి కోసం నేను ఎన్ని దెబ్బలు తింటున్నాను. అయినా పర్లేదు, దెబ్బకి నాలో పట్టుదల పెరిగిపోతుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. ఏమే సార్, మీరు నన్ను కొట్టినా పర్వాలేదు. మా ఊరు వచ్చిన లుట్టు చేతితో పంపడం మా ఆచారం కాదండి. మీ కొడుకు ఎలాగైనా సరే ఇంటర్వ్యూ రావాల్సిందే. మీ అబ్బాయి ఇంటర్వ్యూ రావడం చూసి నా చెల్లెలు ఈ సంబంధం చేసుకోలేకపోయానే అని చెప్పి జీవితాంతం కుళ్ళి ఏడవాలి సార్. అది నా కల్లారా చూడాలి సార్. నీ కసి తీర్చుకోవడం కోసమని ఇలాంటి దిక్కుమాల సంబంధం చేసుకోమంటావా? జాగ్రత్త, ఇంకా సిగ్గు లేకుండా నిల్చున్నావేట్రా? పదండి. ఎలానే బావా, వెళ్ళిపోతున్నారు బావా, వీళ్ళు వెళ్ళిపోతున్నారు బావా. ఏమండి? నా చెల్లి పెళ్లి కోసం నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకొని అవసరం లేదు. వాడి ఎంపీ అయితే వాడి బాబు లాంటి మినిస్టర్ సంబంధం తీసుకొచ్చి నా చెల్లి పెళ్లి చేస్తా, ఈ ఊరి నోరు మూయిస్తా. చెడ్డ పని చేస్తాం ఈజీయేనే, మంచి పని చేస్తాం చాలా కష్టం. దా గమనొచ్చి